పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. తిరుమల గోశాలలో ఆవుల మృతి చెందిన ఘటనపై విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీలో నెంబర్ 1, 2 అంటూ ఉండదని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాపక్షాన ఉంటామని ప్రకటించారు. వైసీపీ నగర అధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా నూతన కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నూరి ఫాతిమా, వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ కల్పలత, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, డైమండ్ బాబు, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు. నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నూరి ఫాతిమా బేగంని గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అపాయింట్ చేయటం జరిగి సుమారుగా ఒక నెల రోజులైంది. ఈరోజు నగరంలో ఆమె నాయకత్వంలో, ఫాతిమా గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర ఆఫీసు ప్రారంభించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా నూరి ఫాతిమా గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజల పక్షాన నిలబడి ఏ విధంగా గత 14 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామో అదే పందాలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే దాంట్లో భాగంగా కార్యకర్తలని మొత్తాన్ని, నాయకుల్ని సమాయత్తం చేసే విధంగా గుంటూరు నగరంలో 2 నియోజకవర్గాలు కానీ 3 నియోజకవర్గాలు కానీ అందరిలో సమన్వయం చేసుకుంటూ పోయి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఆ తర్వాత జరగబోయే శాసనసభ ఎలక్షన్స్లో కానీ ఎప్పుడు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా తప్పకుండా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి నాయకత్వంలో, నగరాధ్యక్షురాలు నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరిగింది. సంబంధించినంత వరకు అక్కడ గోవుల్ని ఎంతో పవిత్రంగా గోశాలలో చూసుకునే కార్యక్రమం మా హయాంలో జరిగింది. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక గోవులు కొన్ని ఎక్కువగా మరణించినని దానిపై మా నాయకులు దానిపై నిలదీయటం కూడా జరిగింది. దానిపై సమగ్రమైన విచారణ జరిపించండి. ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని గోవులు మరణించినాయి అనేది సమగ్రమైన విచారణ జరిపించి ప్రజలకందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వంపై. ఎందుకంటే హిందువులందరూ కూడా గోశాలలు అంటే చాలా పవిత్రంగా భావిస్తారు. గోవును పూజించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. గోవు అంటే సాక్షాత్తు గోవిందుడని భావిస్తారు. కాబట్టి అటువంటి గోశాల మీద అభియోగాలు వచ్చినప్పుడు దానిపై సమగ్రమైన దర్యాప్తు చేయించండి. ఎవరి హయాంలో గోశాలలో ఎన్ని మరణాలు జరిగాయి? గోశాలలో సుమారుగా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ మా టీటీడీ ఆధారం ఉండే గోశాలలో సుమారుగా 1500 గోవులు ఉంటాయి. 1500 గోవుల్లో ఒకటో అనారోగ్యం వల్ల వీటి వల్ల మరణించడం సహజం. దానికి మనం తప్పు పట్టలేదు. కానీ ఎక్కడ లోపాల వల్ల వాటిని సక్రమంగా చూసుకునే పరిస్థితి లేక ఏమన్నా అట్లాంటి మరణాలు సంభవిస్తే దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపై విచారణ జరిపించాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. నియోజకవర్గపు సమన్వయకర్త నూరి ఫాతిమా గారు, వారిని జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించిన విషయం మీ అందరికీ తెలుసు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు పట్టణానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు ప్రత్యేకంగా నూరి ఫాతిమా గారి ఆహ్వానం మేరకు రావడం, వారి చేతుల మీదుగా ఈ పట్టణ నగర ఆఫీసుని ఓపెన్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో పట్టణంలో ఉన్న అన్ని వార్డులు కూడా తిరిగి వార్డు కమిటీలను
అలాగే టౌన్ కమిటీలను, అనుబంధ విభాగాల కమిటీలను అన్నిటినీ కూడా నూరి ఫాతిమా గారు అందరి సహకారంతో పట్టణ కమిటీని నిర్మించబోతున్నారు. దానికి అందరి ఆశీస్సులు, అందరి సహకారం కావాలి. నూరి ఫాతిమా గారు సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతనోత్సాహంతో ముందు కదులుతూ ఉంది. రాబోయే కాలంలో గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు, లేదు విభజన జరిగి 3 నియోజకవర్గాలైనా 3 నియోజకవర్గాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఆమె నాయకత్వం అందరూ కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మరి నగర పార్టీ కార్యాలయం కానీ లేకపోతే గుంటూరు తూర్పు కార్యాలయానికి విచ్చేసిన పెద్దవారందరికీ విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే అంబటి రాంబాబు గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షానే ఉంటుందని చెప్పడానికి ఈరోజు ఒక నిదర్శనం. ఎక్కడెళ్ళినా కూడా అనూహ్య స్పందన వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. అలాగే ప్రజలకు ఎప్పుడు అండగానే ఉంటాము. ఈరోజు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి కారణం ప్రజలకు ఎప్పుడు మేము అండగానే ఉంటాము అని చెప్పి వాళ్ళకు దగ్గరగా ఉండాలి, వాళ్ళకి ఎప్పుడు అండగా ఉండాలని చెప్పి ఒక సంకేతంతో ఈరోజు మేము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడింది. సో ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే నేను వైఎస్ఆర్సీపీకి ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈరోజు నగర అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చినందుకు ఆ పొజిషన్కి నేను న్యాయం చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ.